హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆసమ్ క్రియేటర్స్. ఈ రోజు మనము తిరుప్పావై పాసురాలలో 24వ పాసురంలోకి అడుగు పెట్టేశామండి. మరి మాధవి గారిని అడిగి ఈ పాసురం గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి మాధవి గారు. నమస్కారం. అందరికీ నమస్కారం. ధనుర్మాసం శుభాకాంక్షలు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. రోజు ప్రార్థనా శ్లోకాలు చెప్పుకుంటే ఇవాళ మంగళాశాసనం ఎందుకు చెప్తున్నారో పాసురాలు అయిపోయాయి అనుకుంటున్నారేమో. అది కాదండి. ఇవాళ మనం చెప్పుకోబోయేటటువంటి 24వ పాసురం అమ్మవారు సాక్షాత్తు స్వామిని మంగళం పాడినటువంటి పాసురం ఇది. ఎందుకంటే ప్రతి పాదంలో కూడా స్వామికి మంగళం 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 అంటూ అమ్మవారు ఆయన యొక్క గుణాలను కీర్తిస్తూ ఆయన చేసినటువంటి ఘనతలను కీర్తిస్తూ మంగళం పాడింది అమ్మవారు. ఇక్కడ మనం మామూలుగా చూసినట్టయితే తమిళంలో పోట్రీ అని వస్తూ ఉంటుంది పాసురాల్లో. ఈ పాసురంలో తమిళంలో రచన చేసిన పోట్రీ అంటే మంగళం 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 అని అర్థం. ఈ మంగళం అని పాడుతూ అంటే స్వామి చేసినటువంటి ఘనకార్యాలు, ఆయన రాక్షసుల నుంచి మంచి తన భక్తులను ఎలా కాపాడినప్పుడు ఆ స్వామికి చేసేటటువంటి మంగళం అంటే మనం చూస్తూ ఉంటాం. స్వామికి ఇచ్చేటటువంటి షోడశోపచార పూజల్లో హారతి ఇస్తాం. ఆ హారతికి అర్థం ఏమిటంటే స్వామికి కొన్ని ఈ ప్రపంచంలో ఉండేటటువంటి ప్రతి జీవి యొక్క దృష్టి స్వామి మీద పడుతూ ఉంటుంది. మనం చెప్తూ ఉంటాం కదండి, పెద్దవాళ్ళు అంటుంటారు, నరుల దృష్టికి నల్లరాయి సైతం బద్దలవుతుంది అంటుంటారు. కాబట్టి ఆ స్వామికి ఏ దృష్టి తగలకుండా ఉండేలా హారతి ఇవ్వడం అనేది మనకు ఆనవాయితీ పూజల్లో. అలాగే ఇక్కడ ఆండాళ్ళ తల్లి కూడా స్వామికి హారతి ఇస్తుంది. ఈ హారతి సాంప్రదాయాన్ని ఆండాళ్ళ తల్లి యొక్క ఆయన తండ్రి విష్ణుచిత్తుడు ఆయన స్వామికి మంగళం పాడడం ఆనవాయితీ చేశారట. స్వామి ఒకసారి శ్రీరంగనాథుడు తను మహా గొప్ప భక్తుడు ఈయన విష్ణుచిత్తుడు, మంచి ఈయన పెరియాడు. ఒకసారి ఈ పాసురాలు అయ్యేలోపు అమ్మవారి గురించి, అతని తండ్రి విష్ణుచిత్తుడి గురించి మనం ఒక ఎపిసోడ్ చేద్దాం. అదే అమ్మవారి చరిత్రలో మనం తెలుసుకుందాం. తప్పకుండా. ఆయన గొప్ప భక్తుడు, శ్రీరంగనాథుడికి గొప్ప భక్తుడు. పూలమాలలతోనే స్వామిని అలంకరించి ఎప్పుడు నిరంతరం స్వామి యొక్క ధ్యాసలోనే గడుపుతూ ఉంటాడు. అటువంటి మహానుభావుడు. ఆయనకు సాక్షాత్తు స్వామివారు తను వైకుంఠం నుంచి వస్తూ ఏనుగు మీద దర్శనం ఇచ్చారట. శంఖ చక్రాలు అన్ని ధరించి వస్తూ ఉంటే, అయ్యయ్యో స్వామి నువ్వు అలా వచ్చేస్తే ఈ లోకంలో ఉండేటటువంటి చూపంతా నీకు ఎక్కడ పడుతుందో అనుకుంటూ ఆయన పెద్దగా మంగళం పాడాడట. ఆ మంగళం పాడడమే మనకి మంగళహారతి రూపంలో ఇలా వచ్చింది. ఈమె గోదాదేవి ఎవరు? ఆ స్వామి యొక్క కూతురు. ఆమె ఇంకా తక్కువ తింటుంది. ఆమె లక్షణంగా స్వామి వారికి ఈ పాసురంలో అన్ని మంగళం చెప్తూ ఉన్నది. ఆ పాసురాన్ని వింటూ మనం దీనిలో యొక్క గొప్పతనాన్ని ఎందుకు తెలుసుకుందాం. ఇది చాలా భక్తి శ్రద్ధలతో నిరంతరం పఠించవలసినటువంటి పాసురం ఇది. దాని గురించి మనం తెలుసుకుందాం తప్పకుండా. మున్నొక శుభవేళ ముల్లోకములను కొలచిన శ్రీపాదములకు మంగళము. భీకర పాదోదివేల్లిత దుర్గలంకను చేరి విలాసమాత్రముగా దుష్ట రాక్షస జాతి తుదముట్టదనుము. నీ బాహుశక్తికి నిత్య మంగళము. శకట బంధములుత్పన్నముల్కాగా చివురుగాలను తన్ని చెల్లాడినట్టి నీ యశస్సునకును నిత్య మంగళము. ఒడిసెలరారు నొదుటన వత్సదనుజురువి కపిత్తదానవు కూల్చు నీదు పాదమునకు నిత్య మంగళము. గోవర్ధనము నెల్ల గొడుగుగా బట్టు నీ గుణమునకు నిత్య మంగళము. పగతుర నిశేషముగ నురుమాడు నీ బల్యమునకును నిత్య మంగళము. పలుమారు నిన్నిట్లు ప్రస్తుతి సేయ పురుషార్థపటహమ్ము పొందగనేడు అరుదించితిమి మమ్ము కరుణింపుమయ్య.
మననోము జగతికి మంగళప్రదము అరుదించితిమి మమ్ము కరుణింపుమయ్య మననోము జగతికి మంగళప్రదము. మంగళ శాసనాలని చాలా చక్కగా పాడారండి మాధవి గారు. మరి దీని అర్థం భావార్థం వివరిస్తారా? తప్పకుండా. ఈ పాసురంలో స్వామి వాళ్ళు ఏం చెప్పారు నిన్నటి పాసురంలో, స్వామి నీవు వచ్చి సింహాసనాన్ని అధిష్ఠిస్తే మాకేం కావాలో మేము చెప్తాం, మీరు మా కోరికను తీర్చాల్సిందిగా ప్రార్థించారు. సరే, వీళ్ళ కోరికను మన్నించినటువంటి స్వామి చిన్నగా లేచొస్తూ వచ్చి సింహాసనం మీద కూర్చున్నారు. ఆ సింహాసనం అంటే మనకు తెలుసు కదా ఎలా ఉంటుందంటే, ఇటు సైడు రెండు పక్కల కూడా సింహాలను బొమ్మలను పోలి ఉంటుంది. దర్జాగా స్వామి వాటి మీద చేతులు ఇలా ఆనించి కూర్చొని పీఠం మీద కాలు మోపాడు. ఎప్పుడైతే ఆ పీఠం మీద కాలు మోపి ఇంకొక కాలు తన తొడ మీద వేసుకున్నాడో దర్జాగా కూర్చోగానే వీళ్ళ గోపికలు ఆండాళ్ళ తల్లి అందరూ చూశారట ఆ పాదాన్ని. శ్రీవారి పాదం చూడంగానే ఎర్రగా అయిపోయిందట. అది ఎర్రగా ఎందుకు అవుతుందంటే, వీళ్ళు ఆ స్వామిని వేడుకున్నారు కదా, రాచి టీవీగా సింహం లాగా నడిచి రావయ్యా అని. అంటే స్వామి యొక్క సౌందర్యాన్ని, ఆయన నడిచినా అందమే, పడుకున్నా అందమే, కళ్ళు తెరిచి చూసినా అందమే. అంటే ముగ్ధ మోహన రూపాన్ని చూడాలి, స్వామి నడిచి వస్తూ ఉంటే ఎలా ఉంటుందో చూడాలనే ఉద్దేశంతో వీళ్ళు కొంచెం చిన్నగా ఆయన్ని ఆజ్ఞాపించారు ఇక్కడ. అంటే మనం భక్తి ఎక్కువైపోయే కొద్దీ ఏమవుతుందంటే ఒక రకమైనటువంటి ఆజ్ఞ వాళ్ళ మీద వచ్చేస్తుంది. అందుకని స్వామిని నువ్వు లేచి రావయ్యా, అప్పుడు మా కోరికలు చెప్తా ఉన్నాం. వీళ్ళ కోరికను మన్నించి స్వామి అలా నడిచి వచ్చి సింహాసనం మీద కూర్చోగానే ఆయన పాదాలు కందిపోయాయట. అందువల్ల పాదం ఎర్రగా అయిపోయింది. అప్పుడు ఆ స్వామి, అయ్యో ఈ పాదాలకి ఇంత కందేలా చేశాం మనం, మన వల్లే కదా, మనం ఏదో భక్తి పారవస్యంలో స్వామిని రమ్మన్నాము, వచ్చి కూర్చోమన్నాం గాని ఆయనకింత నొచ్చుకుంటాడని మనం అనుకోలేదని చెప్పిన వాళ్ళు పాపం అందరూ బాధపడుతున్నారట. గోపికా స్త్రీలందరూ కూడా, అయ్యో స్వామి పాదం ఇలా అయిపోయింది ఏంటి, కందిపోయింది అని చెప్పినని అనుకుంటూ ఆ పాదాలను గురించి వీళ్ళు మంగళం మొదలు పెట్టారట. అంటే కందిపోయే మన వల్ల స్వామికి ఇంత అపచారం జరిగింది, అయ్యో లేకపోతే ఇలా కందేవి కాదు కదా అనుకుంటూ వాళ్ళు మంగళం మొదలు పెట్టారు. అంటే ఆయన సాక్షాత్తు అన్నమయ్య వారు కీర్తించినట్లుగా బ్రహ్మ కడిగిన పాదం అది, శ్రీ మహావిష్ణువు పాదం అది. ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మగా ఉన్నారు ఆయన. వాళ్ళు అనుకుంటూ ఉన్నారు, అలనాడు బలి చక్రవర్తి వల్ల దుఃఖితులైనటువంటి దేవతల కోసం త్రివిక్రముడయ్యి, అంటే వామనావతారం ఎత్తి స్వామి ముల్లోకాలను కొలిచి బలి చక్రవర్తిని పాతాళానికి తొక్కి దేవతలను కాపాడాడు. వామనావతారం చాలా విశిష్టమైనటువంటి అవతారం. దాని గురించి మనం తెలుసుకున్నాం ఇంతకుముందు పాసురాల్లో కూడా. అంటే అటువంటి పాదానికి, ఆ రెండు పాదాలకు మంగళం నీకు స్వామి అని మంగళం పాడుతున్నారు. అంటే తను చేసినటువంటి సంరక్షణ, అంటే దేవతలకు హాని కలగకుండా స్వామి చేసినటువంటి ఘనకార్యాన్ని కీర్తిస్తున్నారు ఇక్కడ వీళ్ళు. అటువంటి పాదాలు కందిపోయాయే, ఆ పాదాలకు మంగళం స్వామి అని స్వామివారిని అనుకుంటున్నారు గోపికా స్త్రీలు ఆండాళ్ళ తల్లితో కలిసి. ఇంకా అనుకుంటున్నారట, అలనాడు రామావతారంలో సీతమ్మ కోసం ఎంతో దూరం వెళ్ళి పోరాడి రావణాసురుని చెర నుంచి సీతమ్మ వారిని తీసుకొచ్చడానికి ఎన్నో కష్టాలు పడ్డారు ఆయన. అంటే అప్పుడు తనకి ఏ శక్తులు లేవు, రామావతారంలో మానవావతారం ఎత్తారు కాబట్టి ఏ శక్తులు లేకుండా ఎంతో కష్టంతో తన నిష్ఠతో పోరాడి సీతమ్మ వారిని చేజిక్కించుకున్నారు. ఆ రాక్షస సంహారం, రావణాసురుని సంహారం చేసినటువంటి నీ బాహువులకు కూడా మంగళం స్వామి అని చెప్పి, భుజబలం కావాలి కదా, క్షత్రియుడిగా పుట్టారు కదా స్వామి, అలా అటువంటి స్వామికి మంగళం అని పాడుకుంటున్నారు. చూడండి, ఒక్క పాదం కందితేనే వీళ్ళకి ఎంత పశ్చాత్తాపం కలిగిందో గోపికా స్త్రీలకి. అంటే ఆ స్వామి ఇలా కందిపోయాడేమో అని అనుకుంటూ ఆ స్వామికి మంగళం చెప్తూ ఉన్నారు. అంటే ఇక్కడ ప్రతి పాదంలో మనం చదివేటప్పుడు కూడా విన్నాం మనం, మంగళం మంగళం నీకు స్వామి అంటే అటువంటి స్వామిని కీర్తిస్తూ ఉన్నారు ఈ గోపికా స్త్రీలు. అటువంటి శ్రీరాముల వారికి రామావతారం ఎత్తినటువంటి నీకు, నీ ధీరతకు మంగళం స్వామి అంటూ ఇంకా కృష్ణావతారాన్ని గురించి వర్ణిస్తున్నారు. ఈ కృష్ణావతారంలో యశోదమ్మ తల్లి ఒక బండికి కింద ఉయ్యాలు కట్టి స్వామివారిని పడుకోబెడుతుంది. ఈ కంసుడు మేనమామ కదా, తనకి ఎక్కడ గండం వాటిల్లుతుందో రాక్షసులను అనేక మందిని ఆయన మీదకి చంపడానికి పంపించాడు. అప్పుడు శకటాసురుడు అనే రాక్షసుని పంపిస్తాడు.
తనేం చేస్తా అంటే బండి చక్రం రూపంలో వచ్చి స్వామిని చంపడానికి రాగానే పాదంతో ఒక్క తన్ను దాన్ని వాడిని సంహరిస్తాడు. అటువంటి నీ పాదాలకు మంగళం అని ఇక్కడ చెప్తున్నారు. స్వామి యొక్క పాదాలు ఎటువంటివో ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. ఆయన్ని కీర్తించడంలో వాళ్ళకి ఎంత ఆర్తి కనబడుతోంది ఇక్కడ. ఇంకా చెప్తూ ఉన్నారు, ఇంకా రాక్షసులను ఎంతో మందిని సంహరించాడు కృష్ణావతారంలో కూడా. అక్కడ వత్సాసురుడు అనే రాక్షసుడు, వత్స అంటే దూడ, ఆవు దూడ రూపంలో వస్తాడు చంపడానికి స్వామిని. ఒకేసారి ఇద్దరు రాక్షసులు వస్తారు ఇక్కడ. ఇంకొకరు ఎవరంటే వెలగపండు రూపంలో వెలగ చెట్టు మీద కపిత్తాసురుడు అనే రాక్షసుడు కూడా ఉంటాడు. ఇద్దరు ఒకటేసారి స్వామి మీదకి రాగానే ఆయన ఒక కాలు ఇటు ఒక కాలు అటు వేసి బాగా, అంటే మనం ఎవరికన్నా పోటీలకు దిగినప్పుడు కూడా కాళ్ళు ఒక అడుగు ముందుకేస్తాం, ఒక అడుగు ముందుకి ఒక అడుగు వెనక్కి వేసుకొని వాళ్ళ మీదకి యుద్ధానికి బయలుదేరుతాం. అలాగే స్వామి ఆ దూడ 4 కాళ్ళు పట్టుకొని గిరగిర తిప్పి ఆ దూడను తీసి విసిరి ఆ చెట్టు మీదకి వేసాడు. వెలగ చెట్టు మీదకి వేయగానే ఇది ఎంత వేగంగా పోయి కొట్టుకుంటుందో, ఆ వెలగ పండు రూపంలో ఉంటే రాక్షసులు కూడా దీని దెబ్బకు కొట్టుకొని ఇద్దరు ఒకేసారి ఒక దెబ్బకు 2 పెట్టాలన్నట్టుగా ఇద్దరిని కూడా ఒకేసారి సంహరించినటువంటి నీ పాదాలకు, నీ యశస్సుకు మంగళం స్వామి అంటున్నారంటే ఎంతమంది రాక్షసులు ఇలా సంహరించావో అటువంటి పాదాలు ఇప్పుడు కందిపోయాయా మా వల్ల అని ఆ గోపికలు స్వామిని ఇంకా వేడుకుంటూ ఉన్నారు. గోకులంలో స్వామివారు ఉన్నప్పుడు గోకులంలో దేవేంద్రుడు రాళ్ల వర్షం కురిపిస్తాడు గోకులం మీద. రాళ్ల వర్షం కురిపించినప్పుడు ఏకధాటిగా విపరీతమైనటువంటి వర్షం, ప్రజలంతా అల్లకల్లోలం అయిపోయే పరిస్థితి. అప్పుడు స్వామి గోవర్ధనగిరిని తన చిటికెన వేలితో ఎత్తి 7 రాత్రులు 7 పగళ్ళు కూడా వాళ్ళని కాపాడుతాడు. గోవులను, తర్వాత గోప బాలకులను, గోపికలను అందరినీ కూడా గోకులాన్ని మొత్తం సంరక్షిస్తాడు తనని. అప్పుడు దేవేంద్రుడి గర్వం అణిగి స్వామిని వచ్చి వేడుకుంటాడు. ఇది మనకు తెలిసిన కథే. అంటే అటువంటి స్వామి చిటికెన వేలుతో గోవర్ధనగిరిని ఎత్తినటువంటి స్వామి పాదాలకు మంగళం స్వామి అని చెప్పి వేడుకుంటున్నారు. ఇక్కడ గోపికలు స్వామిని చూడగానే వాళ్ళ తన్మయత్వంతో అసలు వ్రతానికి ఏం కావాలో వాళ్ళు అడగడం మర్చిపోయారు. అందుకే కదా మనం పుంసామోహన రూపాయ అని అనుకుంటున్నాం స్వామిని. అంటే ఏం కావాలో వాళ్ళకి అసలు ఏం అడగాలో కూడా మర్చిపోయారు. అందుకనే మంగళం మొదలు పెట్టారు, అన్ని మర్చిపోయారు. మంగళం మొదలు పెడుతున్నారు, పాడుకుంటూ ఉన్నారు. ఆయన వీర గాథల్ని ఎన్ని చెప్పినా వాళ్ళకి తనివి తీరడం లేదనమాట. స్వామిని అలా చూస్తూనే ఉన్నారు, స్తుతిస్తూనే ఉన్నారు. చివరికి అనుకుంటున్నారు, మనకు అప్పుడు గుర్తొచ్చిన వాళ్ళకి మనకు పర అనేటటువంటి ఒక వాయిద్యం ఉంటుందట. ఆ వాయిద్యాన్ని ఇస్తామని కదా స్వామి చెప్పారు, మన పూజకు అది అవసరమని కదా చెప్పారు. మరి మనం అడగడం మర్చిపోయామేమిటి, ఈయన స్థుతిలో పడిపోయామే అని చెప్పుకుంటూ ఇంకా అంటున్నారు, స్వామి నీ చేతి చక్రం, సుదర్శన చక్రం ఉంటుంది మహావిష్ణువుకి, ఆ చక్రంతో ఎంతో మంది రాక్షసులను చీల్చి చెండాడావు నువ్వు. కాబట్టి అటువంటి నీ ధీరోదాత్తకు, నీ యశస్సుకు మంగళం పాడుతూ ఉన్నాం స్వామి అనుకుంటూ ఈ పాసురంలో అమ్మవారు, ఆండాళ్ళ తల్లి, ఈ గోపికలు, వీళ్ళ బృందం అంతా కూడా స్వామిని సింహాసనం మీద కూర్చోబెట్టి ఆ కందిపోయిన పాదాన్ని చూస్తూ వీళ్ళు స్వామికి మంగళం పాడుతున్నారు. ఇది ఎంత మంచి గొప్ప పాసురం ఇది. ఆ స్వామిని మనం పూజ చేసేటప్పుడు కూడా స్తుతిస్తూ ఉంటాం, కానీ ఇది నిరంతరం కూడా తలుచుకోవాల్సినటువంటి పాసురం. మంచి కీర్తన, చాలా బాగుంటుంది. చాలా చక్కగా వివరించారండి మాధవి గారు. ఆండాళ్ తల్లి మంగళ శాసనాలతో స్వామివారిని ఎంత చక్కగా స్తుతించారంటే మనం కూడా మైమర్చిపోయాం. అంత చక్కగా ఈ మాధవి గారు ద్వారా మనకి ఈ పాసురాలన్నీ కూడా వినే అదృష్టం మనకి కలిగింది. ఆ స్వామి అనుగ్రహం అందరికీ కూడా ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మాధవి గారు. లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలండి. ధన్యవాదాలు.